ఫిబ్రవరి 9వ తేదీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక గొప్ప వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాం. బాబా ఆమ్టే అనే మహనీయుడి డెత్ యానివర్సరీ. ఈ మనిషి జీవితం చూస్తే మనకు ఇన్స్పిరేషన్ లభిస్తుంది. మురళీధర్ దేవిదాస్ ఆమ్టే అని పుట్టిన ఈ మహనీయుడు సమాజంలో అంటరానివారుగా భావించబడిన లెప్రసీ పేషెంట్స్ కోసం తన జీవితమంతా అంకితం చేశాడు. ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ అతను సమాజ సేవలో తన జీవితాన్ని కనుగొన్నాడు. లాయర్గా సక్సెస్ఫుల్ కెరియర్ ఉన్నప్పటికీ అతను ఆ కంఫర్టబుల్ లైఫ్ని వదిలేశాడు. అతని ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఇన్సిడెంట్ వల్ల జరిగింది. తులసీరామ్ అనే లెప్రసీ పేషెంట్ని రోడ్డుపై చూసి మొదట భయపడిన బాబా ఆమ్టే తరువాత తన ఫియర్ని ఓవర్కమ్ చేసుకుని ఆ వ్యక్తికి సేవ చేశాడు. ఇదే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది. 1949లో అతను స్థాపించిన ఆనందవన్ అనే కమ్యూనిటీ ఒక అద్భుతం. అక్కడ లెప్రసీ పేషెంట్స్ కేవలం మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా డిగ్నిటీ మరియు సెల్ఫ్ రిలయన్స్ కూడా పొందారు. ఇది చారిటీ కాదు, ఎంపవర్మెంట్ అని అతను చెప్పేవాడు. ఆ ఆశ్రమంలో అగ్రికల్చర్ మరియు హ్యాండీక్రాఫ్ట్స్ లాంటి ఇండస్ట్రీస్ ద్వారా వారికి లైవ్లీహుడ్ కూడా అందించాడు. బాబా ఆమ్టే కేవలం లెప్రసీ పేషెంట్స్ కోసం మాత్రమే పనిచేయలేదు. ఎన్వైరన్మెంటల్ కన్సర్వేషన్ మరియు ట్రైబల్ రైట్స్ కోసం కూడా పోరాడాడు. నర్మదా బచావో ఆందోళనలో అతని పార్టిసిపేషన్ చాలా ప్రసిద్ధం. అతను సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు హ్యూమన్ రైట్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని నమ్మేవాడు. పద్మవిభూషణ్, రామన్ మ్యాగ్సెసే అవార్డ్, గాంధీ పీస్ ప్రైజ్, టెంపుల్టన్ ప్రైజ్ వంటి అనేక అవార్డ్స్ అతనికి లభించాయి. కానీ అతనికి అవన్నీ ముఖ్యం కాదు.